టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ లాంచ్ అయ్యింది. క్వశ్చన్ ఏంటంటే, ఇది జస్ట్ కాస్మెటిక్ అప్డేటా లేదా యాక్చువల్ ఇంప్రూవ్మెంటా? స్ట్రైట్గా చెప్తాను. డిజైన్ సైడ్లో ఫ్రంట్ లుక్ క్లీనర్గా, గ్రిల్ క్లోజ్ డిజైన్, న్యూ అలాయ్ వీల్స్, ఫ్రెష్ కలర్ ఆప్షన్స్, కార్ ఇప్పుడు మోర్ ప్రీమియంగా కనిపిస్తోంది. చీప్ ఈవీ వైపు తగ్గింది. కానీ బిగ్గెస్ట్ చేంజ్ బ్యాటరీ సైడ్లో ఉంది. ఎర్లియర్ 25 kWh, 35 kWh ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 40 kWh ప్యాక్ కూడా యాడ్ చేశారు. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అరౌండ్ 468 కిలోమీటర్స్ రేంజ్ అని. కానీ రియల్ వరల్డ్లో హైవే ప్లస్ ఏసీ యూజ్ చేస్తే 320 నుంచి 350 కిలోమీటర్స్ మధ్యలోనే ఎక్స్పెక్ట్ చేయండి. హైప్ నంబర్స్ని బ్లైండ్గా నమ్మకండి. పవర్ కూడా స్లైట్ ఇంక్రీజ్ అయింది. అరౌండ్ 129 HP వరకు వస్తుంది టాప్ వేరియంట్లో. సిటీ డ్రైవింగ్లో పికప్ స్ట్రాంగ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 65 kW సపోర్ట్ చేస్తుంది. రఫ్లీ 20–80% అరౌండ్ 25 నుంచి 30 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఇది ప్రీవియస్ వర్షన్ కన్నా బెటర్. ఇన్సైడ్ క్యాబిన్లో బిగ్గర్ టచ్ స్క్రీన్, ఇంప్రూవ్డ్ యూఐ, వెంటిలేటెడ్ సీట్స్, 360 కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ స్ట్రాంగ్గా మెయింటైన్ చేశారు. ప్రైస్ అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తుంది. అరౌండ్ 9.6 lakh ఎక్స్ షోరూమ్. టాప్ వేరియంట్స్ అండర్ 13–14 lakh రేంజ్లో ఉంటాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, డైలీ సిటీ యూసేజ్ కోసం పెట్రోల్ కాస్ట్ అవాయిడ్ చేయాలి అంటే, ప్రాక్టికల్ ఈవీ కావాలి అంటే పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్ స్ట్రాంగ్ ఆప్షన్. కానీ లాంగ్ హైవే డ్రైవ్స్ రెగ్యులర్గా చేస్తే ఇంకా బిగ్గర్ బ్యాటరీ ఎస్యూవీ కన్సిడర్ చేయడం బెటర్. హైప్ మీద కొనకండి. మీ డ్రైవింగ్ ప్యాటర్న్ అనలైజ్ చేసి డిసిషన్ తీసుకోండి.